అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేతులారా అన్ని దేశాలతో కయ్యానికి కాలు దువ్వి అందరినీ దూరం చేసుకుంటున్నాడు. ఇండియాపై అక్కస్తో భారీ మొత్తంలో సుంకాలు బాది దూరం చేసుకున్నాడు. ఇక తాజాగా యూరోపియన్ యూనియన్పై కన్నెర చేస్తాడు. దీంతో ఇరువురికి ఉమ్మడి శత్రువుగా మారిన అమెరికాపై కసితో ఇటు ఇండియా అటు యూరోపియన్ యూనియన్ దేశాలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో ఇరు దేశాలు లబ్ధి పొందుతాయి. తాజా కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ వల్ల $27 ట్రిలియన్ మార్కెట్ సృష్టించవచ్చు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పాలంటే 2,430 లక్షల కోట్ల మార్కెట్గా చెప్పుకోవచ్చు. ఇది దాదాపు అమెరికా జీడీపీతో సమానం. ఇండియా జీడీపీకి 7 రెట్లు. అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్ అని చెబుతున్నారు. మంగళవారం ఇరు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలపై మరింత సమాచారం తెలుసుకుందాం. ఇండియా, యూరోపియన్ యూనియన్లు 2 దశాబ్దాల తర్వాత సంప్రదింపుల ద్వారా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని సంబోధిస్తున్నారు. యూరోపియన్ యూనియన్కు చెందిన 27 దేశాలు సుమారు 200 కోట్ల జనాభా కలిపి ఒకే మార్కెట్ అవతరిస్తుంది. ఈ ఉమ్మడి మార్కెట్ విలువ $27 ట్రిలియన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 2,430 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. గ్లోబల్ జీడీపీలో 4వ వంతుగా తేలుతుంది. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయాన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాలను ప్రధాని భారత గణతంత్ర వేడుకల్లో భాగంగా వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. అయితే మంగళవారం ఇండియా EU సమ్మిట్లో మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. అటు తర్వాత ఉర్సులా మాట్లాడుతూ మంగళవారం యూరోప్, ఇండియా కలిసి చరిత్ర సృష్టించాయని ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. 200 కోట్ల ప్రజల కోసం స్వేచ్ఛా వాణిజ్య విపణిని సృష్టించామన్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో 2 దేశాలు మరింత బలపడతాయి. త్వరలోనే ఇండియా, యూరోప్లు గణనీయంగా టారిఫ్లు తగ్గిస్తాయని ఆమె అన్నారు. రష్యా నుంచి ఇండియా చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ట్రంప్ 50% దిగుమతి సుంకం విధించారు. దీంతో ఇండియా కొంత నష్టపోయిన మాట వాస్తవమే. దీంతో అమెరికాకు బదులు ఇండియాకు ప్రత్యామ్నాయ మార్కెట్ లభించినట్లు అయ్యింది. అయితే 2023లో EU ఇండియాతో జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ లేదా GSPని ఉపసంహరించింది. తమ దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఇండియా భారీ ఎత్తున సుంకాలు బాదుతోందని GSP నుంచి తప్పుకుంది. ఇదే వాదన ట్రంప్ కూడా గతంలో చేశారు. ఇండియా నుంచి వచ్చే వస్తువులపై తాము తక్కువ టారిఫ్ విధిస్తే అదే అమెరికా నుంచి వచ్చే వస్తువులపై ఎక్కువ సుంకం విధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఉదాహరణకు హార్లీ డేవిడ్సన్ బైక్లను చెప్పుకోవచ్చు. ట్రంప్ వాదనలో వాస్తవం కూడా ఉంది. మోదీ తన విదేశీ ఆటో మార్కెట్ను కాపాడుకునేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బైక్లపై 100% టారిఫ్ విధించడంతో పలు కంపెనీలు ఆగ్రహంతో దేశం నుంచి వెళ్లిపోయాయి. ఇక కొత్త డీల్ వల్ల ఇండియాకు పలు సెక్టార్లలో లబ్ధి చేకూరుతుందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. ఉదాహరణకు టెక్స్టైల్, ఫార్మాస్యూటికల్స్, మెషినరీ, స్టీల్, పెట్రోలియం ప్రాడక్టులు, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లను చెబుతున్నారు. మొత్తానికి చూస్తే EU ఇండియాకు మొత్తం 144 సర్వీసెస్ను అందుబాటులోకి తెస్తోంది. దీనికి బదులుగా ఇండియా 102 సబ్ సెక్టార్లను ఇండియాలోకి అనుమతిస్తోంది. వాటిలో ప్రధానంగా ఫైనాన్షియల్, మారిటైమ్, టెలికమ్యూనికేషన్స్ ఇండస్ట్రీకి అవకాశాలు కల్పిస్తోంది. మంగళవారం మోదీ భారత కార్మికులతో పాటు ఇండస్ట్రీ లీడర్స్తో మాట్లాడుతూ టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాలు తాజా EUతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల లబ్ధి పొందుతాయన్నారు. ఇండియాలో తయారీ రంగం బలోపేతమే కాకుండా ఇండియాకు చెందిన సేవలు ఇతర దేశాలకు విస్తరిస్తాయన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ప్రతి వ్యాపారి, ప్రతి ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుందన్నారు. అన్ని రంగాల్లో గ్లోబల్ పార్ట్నర్షిప్లో ఇండియా తన సత్తా చాటుతుందన్న నమ్మకాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇటు బ్రుసెల్స్తో పాటు న్యూఢిల్లీలో న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ట్రేడ్ ఎకనమిస్టు బిశ్వజిత్ దార్ అన్నారు. గత 20 ఏళ్ల నాటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా తేడా ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇండియాలోకి చౌకరకం వైన్స్తో పాటు BMW కార్లు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇండియా విషయానికొస్తే దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ను రక్షించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే టెస్లా యజమాని మస్క్ను ఇండియాను విస్మరిస్తున్నారు. విదేశీ కార్లపై ఇండియా ఏకంగా 110% సుంకం విధిస్తోందని మండిపడ్డారు. 2013లో కూడా ఆటోమొబైల్ రంగం వద్దనే ఇరు దేశాలకు ఏకాభిప్రాయం కుదరక చర్చలు విఫలమయ్యాయి. ఇక మంగళవారం కుదిరిన ఒప్పందం ప్రకారం న్యూఢిల్లీ EU కార్లపై టారిఫ్ 30 నుంచి 35% విధించి కొన్ని సంవత్సరాల తర్వాత 10%కి తగ్గిస్తాయి. 15,000 యూరోల కంటే ఎక్కువ ధర పలికే కార్లను ఈ డీల్ నుంచి పక్కన పెట్టారు.
అధిక టారిఫ్ విధించాలనే నిర్ణయానికి వచ్చాయి. దానికంటే ఎక్కువ ధర పలికే కార్లను 3 కేటగిరీలుగా విభజించారు. దేశీయ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుల పెట్టుబడులను రక్షించడానికి మొదటి 5 సంవత్సరాల పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై దిగుమతి సుంకం మినహాయించరాదని నిర్ణయించారు. ఆ తర్వాత EU నుంచి 1,60,000 పెట్రో కార్లను, 90,000 ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. అయితే EUతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద ప్రకటన వెలువడిన వెంటనే మంగళవారం ఇండియాకు చెందిన ఆటోమొబైల్ షేర్ల ధరలు దాదాపు 1.6% క్షీణించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా షేరు ధర దారుణంగా పడిపోయింది. ఇక వచ్చే ఏడాది ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత EU నుంచి వచ్చే 30 వస్తువులపై దిగుమతి సుంకం తక్షణమే 0కు దిగివస్తుంది. మొత్తం టారిఫ్ను చూస్తే EU నుంచి ఇండియా దిగుమతి చేసుకునే 96.6% ఉత్పత్తులపై టారిఫ్ పూర్తిగా ఎత్తివేస్తారని EU అధికారులు చెబుతున్నారు. దీనివల్ల EU ప్రాడక్టులపై EU దేశాలకు సుమారు 4 బిలియన్ యూరోల ఆదా అవుతాయని చెప్పారు. అలాగే EU నుంచి ఇండియా దిగుమతి చేసుకునే ఎయిర్ క్రాఫ్ట్ లేదా స్పేస్ క్రాఫ్ట్పై ఇతర ప్రాడక్టులపై టారిఫ్ పూర్తిగా ఎత్తివేస్తారు. అలాగే ఆప్టికల్, మెడికల్, సర్జికల్ ఎక్విప్మెంట్తో పాటు సుమారు 90% ప్రాడక్టులపై ఎలాంటి సుంకం విధించారు. ప్రస్తుతం EU దేశాల నుంచి ఇండియా దిగుమతి చేసుకుని స్పిరిట్ వైన్స్లపై 150% విధిస్తోంది. ఇకపై వైన్లపై 20 నుంచి 30%, స్పిరిట్స్ 40%, బీర్పై 50% విధిస్తారు. అలాగే ఇండియా EUకు చెందిన ఫైనాన్షియల్ కంపెనీలు మారిటైమ్ సర్వీసులు ప్రారంభించడానికి అనుమతి ఇస్తాయి. ఇరు దేశాలు కస్టమ్స్ నిబంధనలు సరళతరం చేద్దామని నిర్ణయించుకున్నారు. దీనికి బదులుగా ఇండియా నుంచి EU దేశాలు దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై దాదాపు 90% వస్తువులపై సుంకాన్ని 7 ఏళ్ల పాటు రద్దు చేస్తాయి. తర్వాత 93% వస్తువులను విస్తరిస్తారు. దీనివల్ల ఇండియా తక్షణమే లబ్ధి పొందే ప్రాడక్టుల విషయానికొస్తే మారిటైమ్ లేదా సముద్ర ఉత్పత్తులు, రొయ్యలు, చేపలు, కెమికల్స్, ప్లాస్టిక్, రబ్బర్, లెదర్, ఫుట్వేర్, టెక్స్టైల్స్, దుస్తులు, బేస్ మెటల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాలుంటాయి. ఇది కాకుండా ఇండియా ఉక్కు ఉత్పత్తులపై కూడా సుంకాలు ఉపసంహరించాలని కోరుతోంది. అయితే దీనిపై ఏడాది జూన్ 30లోగా ఇరు దేశాలు తుది నిర్ణయానికి వస్తాయి. జూలై 1 నాటికి పూర్తి ఒప్పందం కుదురుతుంది. కాగా ఇండియా ఏడాది 1.6 మిలియన్ టన్నుల ఉక్కు ఎగుమతి అనుమతించాలని కోరుతోంది. ఇక అమెరికా విషయానికొస్తే ఇప్పటి వరకు ఇటు ఇండియాకు అటు EU దేశాలకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. అయితే గత దశాబ్ద కాలంగా ఇండియా EU దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగింది. 2020లో $74 బిలియన్ నుంచి 2024-25 నాటికి $136 బిలియన్ ఎగబాకింది. అయితే ఇండియాకు EUతో సుమారు $15 బిలియన్ వాణిజ్య మిగులు ఏర్పడింది. దీనికి వివరంగా చెప్పాలంటే ఇండియా $75.85 బిలియన్ సరుకులను ఎగుమతి చేస్తే అదే ఇండియా యూరోప్ నుంచి $60.68 బిలియన్ సరుకును దిగుమతి చేసుకుంది. EU దేశాలు భారీగా మిషనరీ, రవాణా రంగానికి చెందిన విడి భాగాలు, కెమికల్స్ ఎగుమతి చేస్తే ఇండియా కెమికల్స్, బేస్ మెటల్స్, మినరల్ ప్రోడక్ట్స్, టెక్స్టైల్ ఎగుమతి చేస్తోంది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య $200 బిలియన్ వాణిజ్యం పెంచుకోవాలని నిర్ణయించాయి. ఇక EUకు చెందిన 6,000 కంపెనీలు ఇండియాలో ఆపరేట్ చేస్తుంటే ఇండియాకు చెందిన 1,500 కంపెనీలు యూరోప్లో ఆపరేట్ చేస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ డీల్పై వైట్ హౌస్ మండిపడింది. మరి రాబోయే రోజుల్లో ట్రంప్ ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తాడో కాలమే చెప్పాలి.